2020 నుంచి జగన్ 2.0 పాదయాత్ర మొదలు పెడతారు. ఎలా అనిపిస్తుంది దీనివల్ల? ఆయన వస్తే మాత్రం బాగానే చేస్తారండి. ఆయన వస్తే మాత్రం పేద ప్రజలకి మాత్రం బాగానే చేస్తారు. ఇంకా ఎందుకంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ డెవలప్మెంట్ చేశారు ఆయన మాత్రం రాజధానికి పక్కన పెట్టి ఏంటంటే రాజధాని కూడా డెవలప్మెంట్ చేశారు, కాదనట్లేదు. ఇంకా ఎందుకంటే ఆయన వచ్చేసి ప్రతిదీ ఏంటంటే మామూలుగా పూర్ పీపుల్స్ గురించి ఎక్కువ ఆలోచన చేశారండి. ఈయన వచ్చేసి మనకి ఏంటంటే సంపద సృష్టిస్తాను ప్రతిదీ నేను ఏం చేస్తానంటున్నారు, కానీ ఆ మాటల్లోనే కానీ పనిలో మాత్రం ఏం చేపించడం లేదు. ఇంకా పని మాత్రం ఏం జరగట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిదీ పబ్లిక్ నా నోట్లో మాత్రం కాదు, ప్రతిదీ వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు. ఇంకా ఏ పబ్లిక్ కూడా నేను చెప్పడం కాదు, వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత మాకు ఏం పథకాలు రావట్లేదు, మేము బాగా సఫర్ అవుతున్నాం, ఆయన వస్తేనే బాగుంది, ఆయన ప్రభుత్వమే బాగుంది అని చాలామందిది అదే ఆలోచన. మరి ఇప్పుడు ఇలా పాదయాత్ర చేయడం వల్ల మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? చూడాలి, మేబీ. ఎందుకంటే 11 సీట్లకే పడిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. ఆయన వస్తే మాత్రం బాగానే చేస్తారండి. ఆయన పరిపాలన మాత్రం మేము 5 years చూసాం కాబట్టి దానిలో మేము వచ్చేసి ప్రతి ఫ్యామిలీస్ లబ్ధి పొందారు దానిలో. అందుకని ఆయన వస్తే మాత్రం ఒక హోప్ బాగా చేస్తారని. ఈయన వచ్చేసి మనకి డెవలప్మెంట్ పరంగా చేస్తారని ఈయన ఒక హోప్. పబ్లిక్కి దానికి దీనికి అదే డిఫరెంట్. ఈయన వచ్చేసి మామూలుగా సిటీ డెవలప్ చేస్తారు. ఇంకా దాని తర్వాత జాబ్ ఏంటి అన్ని అన్ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళకి యూత్ ఇస్తారంటున్నారు ఇంకా జాబ్ పర్పస్ మీద, కానీ అది జరగట్లేదు. మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్స్ మాత్రం చాలామంది ఉన్నారండి. గ్రాడ్యుయేషన్ చేసి బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు 10,000 5,000కి కూడా వెళ్తున్నారు ఇంకా పనికి, కానీ అది కూడా వాళ్ళకి సరిగ్గా అవ్వట్లేదు. ఇంకా